అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కోటకొండ గ్రామంలో శనివారం ఓ మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనం రేపింది. అసలేమైంది? మైనర్ బాలికది హత్య లేక ఆత్మహత్య? ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక ఒక్కసారిగా చెరువులో శవమై తేలింది. అసలేం జరిగింది? తనే చెరువులో దూకిందా లేక ఎవరైనా తోసేశారా? పోలీసులు ఏం చెబుతున్నారు? కుటుంబ సభ్యుల వాదన ఏమిటి? బాలిక మృతదేహంపై గాయాలకు ఎవరు కారణం అనే ప్రశ్నలు ప్రస్తుతం మిలియన్ల డాలర్ల ప్రశ్న. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. తంబళ్లపల్లి మండలం కోటకొండ గ్రామానికి చెందిన రెడ్డమ్మ, అంజనప్ప దంపతులు. వీరికి 3 సంతానం. వీరు కోటకొండ గంగమ్మ తల్లి పేరిట ఊరూరు తిరుగుతూ భిక్షాటన చేస్తుంటారు. అయితే ఈ నెల 14వ తేదీన మైనర్ బాలిక తన అన్న ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళింది. ఇంటికి రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. మరుసటి రోజు అంటే 15వ తేదీన గ్రామం పక్కనే ఉన్న చెరువులో బాలిక శవమై తేలింది. మృతదేహాన్ని కొందరు యువకులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. చెరువులోకి దూకి బాలిక మృతదేహాన్ని బయటికి తీశారు. కనీసం మనిషి కూడా మునగలేని అతి తక్కువ లోతులో బాలిక మృతదేహం లభ్యమైంది. అయితే చెరువు గట్టుపై కొన్ని వస్తువులు లభించాయి. అస్తవ్యస్తంగా బాలిక చెప్పులు, ఓ ఫోన్ కనిపించింది. బాలిక మృతదేహాన్ని వెలికి తీయడానికి వెళ్లిన కొందరు వ్యక్తులు కూడా మృతదేహం లభ్యమైన చోట తక్కువ లోతు ఉందని చెప్పారు. బాలిక మోకాలు, చేతుల మీద, నుదుటి మీద కూడా బురద ఉందని పేర్కొన్నారు. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. చెరువు గట్టుపై లభించిన ఫోన్లు కూడా రోజునాటి కాల్ డేటా డిలీట్ చేయబడి ఉందని వెల్లడించారు. అయితే కుటుంబ సభ్యులు కూడా బాలిక మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో తీసుకెళ్లి తమ బాలికను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. పోలీసులు దీనిపై లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అనుమానాస్పదంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమారు వెల్లడించారు. బాలికకు తీసుకెళ్లిన తన అన్న ఫోన్ నుంచి ఎవరికి కాల్ చేసింది, కాల్ లిస్టు ఎవరు డిలీట్ చేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలిక పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ మరి ఇతర విషయాలు చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. 14వ తేదీ నైట్ కనపడకుండా పోయింది సార్. మళ్ళీ మేము పల్లెల కల్లా ఉండి నేను ఇంటికి వస్తే బిడ్డ కనపడలేదని తలాడినాం సార్. మాకు కనపడలేదు. స్టేషన్ కాడికి పోయి సార్ని అడిగితే లొకేషన్ పెట్టి మీ చెరులో ఇట్లా చూపిస్తానంటే పోయి తలాడినాం సార్. తలాడితే మేము అక్కడ చూసుకుంటే మాకు కనపడలేదు సార్. మళ్ళీ ఏరే పిల్లోడు లేటర్ బాత్రూమ్ వచ్చి ఆ పిల్లోడు ఎత్తినాడు సార్. ఆ సెల్లు ద్వారాతో చూస్తే అక్కడ చెప్పులు ఉన్నాయి సార్. ఒక చెప్పు ఇట్లా, ఒక చెప్పు ఇట్లా తిరగబడినాయి సార్. చక్కగా మామూలుగా ఎవరిన పోతే 2 ఇట్లా పోతూ ఉంటాయి సార్. ఒక్క చెప్పు ఆ చెప్పు సార్. కానీ అనుమానం వచ్చి చూస్తే నా బిడ్డ నెలలో శవమైతే లేదు సార్. నాకు 2 బిడ్డలు సార్, 3 బిడ్డలు సార్. వాడు కొడుకు, 2 కూతురు సార్. మాకు అన్యాయం జరిగినాయి సార్.